మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకోవడానికి వచ్చినటువంటి మనకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు, మరి పలుసార్లు మన మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని బోధించినటువంటి సేవకులు, మరి గొప్ప పరిచారకులు, దేవుని యొక్క బలము చేత వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనుడు కిషోరయ్య గారు మన మధ్య ఉన్నారు. చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా వారికి సమయాన్ని అప్పగించుకుంటామని. ప్రభు యేసుక్రీస్తును మీ అందరికీ కూడా మా యొక్క సాయంకాలపు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవుడికి కూడా నాకు కృతజ్ఞతలు. అలాగే మరి వేదికను అందించినటువంటి మరి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, మరి అలాగే సంఘ సభ్యులకు, పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా యొక్క నిండైన వందనాలు. అందరూ బాగున్నారండి? గుర్తున్నారండి? ఛానల్ అయింది వచ్చి మర్చిపోయి ఉంటారు. లాస్ట్ ఇప్పుడు లెంటి డేస్కి వచ్చాను. మళ్ళీ ఛానల్ తర్వాత మళ్ళీ మీ దగ్గర రావడం చాలా సంతోషంగా ఉంది. సో మరి మీరందరూ లెంట్ చేస్తున్నారండి అండి? లెంట్ అంటే ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటంటే చెప్పండి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండి సమయం మనం ఆయనతో గడపడం, మనం ఆయనకి నచ్చినట్టుగా జీవించడం. కానీ మనం ఉపవాసం ఎలా చేస్తాము చెప్పండి? ఉపవాసం అంటే ఎలా చేస్తామండి? ఉపవాసం ఎలా చేస్తాం? భోజనం మానేసి ఓన్లీ మనం ప్రార్థనలో గడుపుతాం, అంతే కదండి? ప్రార్థనలో గడుపుతాం, మరి అలాగే వాక్యం చదువుకుంటాం. మరి ఇంకేం చేస్తాం చెప్పండి ఉపవాసం అంటే? ఇంకా లోకానుసారంగా మనం ఉపవాసాలు చూస్తే కనుక మనం చాలా ఉపవాసాలు చూడవచ్చు. మరి కొంతమంది అయితే ఈ యొక్క ఉపవాస దినాల్లో వాళ్ళు మాంసం తింటారండి. కొంతమంది మాంసం తినరు. మరి కొంతమంది సిగరెట్ తాగరు అండి. కొంతమంది మందు తాగరు. మరి కొంతమంది ఇంకేం చేయరండి, అబద్ధాలు ఆడరు. ఇంకా చెప్పండి, చక్కగా మంచి తెల్లని బట్టలతోనే తిరుగుతారు. కొంతమంది తెల్లని బట్టలు అంటే గుర్తొచ్చింది. కొంతమంది ఏంటండి క్రీస్తు మాల కూడా వేస్తారు ఈ సీజన్లో. చూసారండి ఎవరైనా ఏసుమాలని? ఏసుమాల. ఇప్పుడు ఏసుమాలను వేస్తున్నారు కదండి. మరి వారు మరి అన్యులకి మనకి తేడా ఏంటి చెప్పండి? ఏసుమాల ఎన్ని రోజులు వేస్తారు? 40 దినాలు వేస్తారు. అన్యులు కూడా వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఉంటాయి, అంతే కదండి? వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటాయి. ఆ 40 రోజులు చాలా నిష్టగా చక్కగా ఉంటారు. ఇప్పుడు చెప్పుకున్న అన్నీ చేస్తారు. అబద్ధాలు ఆడకుండా, మాంసం తినకుండా, చక్కగా అన్ని పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుని, వాక్యం చదువుకొని, అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ఈ 40 రోజులే. మళ్ళీ తర్వాత ఎప్పుడు 40 రోజులు వస్తుందా, ఎప్పుడు 40 రోజులు అయిపోతాయా అని మనసులో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మళ్ళీ ఎప్పుడు చికెన్ జాయింట్ తినాలి, ఎప్పుడు ఫిష్ తినాలి, లేదంటే ఎప్పుడు మంతు ఆగిపోయి కొంతమంది ఉంటారు. కొంతమంది మంతు ఆగడం మానేయడం కోసం 40 రోజులు, కానీ మనసంతా మళ్ళీ లాగేస్తూ ఉంటుంది. సో ఈ 40 దినాల ఉపవాసం ఎప్పుడైపోద్దా అని మళ్ళీ ఆ 40 రోజులు ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి అయిపోగానే వాటి మీద ఈ 40 రోజులు సరిపడగా ఒక్క రోజునే మొత్తం తినేస్తున్నారు. సో ఇలాగ చూస్తే కనుక అంటే మరి ఈ ఉపవాసం ద్వారా మనం నిజంగా మరి దేవుడికి దగ్గర అవుతున్నామా? అసలు ఈ ఉపవాసం చూస్తే కొంతమంది అయితే కనుక ఈ యొక్క ఉపవాస దినాల్లో వాళ్ళు శుభకార్యాలు చేసుకోకూడదని కూడా ఉంటారు లేదు చెప్పండి? శుభకార్యాలు కూడా చేసుకోవాలి. మనం ఎలా ఉండాలంటే దుఃఖంగా జనాలు ఉండాలి. ఎందుకు దుఃఖం చెప్పండి? క్రీస్తు ప్రభు వారు సిలువలో అంటే ఇంకా క్రీస్తు ప్రభు వారిని ఇంకా సిలువలోనే చూస్తున్నాం మనం, అంతే కదండి? క్రిస్మస్ వస్తే తొట్టులో చూస్తాం, లెంట్ వస్తే సిలువలో చూస్తాం, లేదా సమాధిలో ఈస్టర్ వచ్చిన తర్వాత సమాధిలో చూస్తాం. మరి ఇంకా యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు
తండ్రి సిస్టర్ బాగా చెప్పారు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మధ్యాకాశంలో మరి ఆయన అంటే పరలోకం, మధ్యాకాశం దాటిన తర్వాత పరలోకం దాటినటువంటి అక్కడ పరలోకం తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నారంటే మరి అక్కడ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు కుడి పార్శ్వన కూర్చుని మనకి ఎవరిని పంపారు? మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని పంపారు కదండి. ఓకే, సరే. మరి ఇప్పుడు మన యేసుప్రభు వారిని శిలువలో చూడకూడదు, తొట్టిలో చూడకూడదు. మరి యేసుప్రభు వారు మరి ఆయన మనలో నివసించారంటే కనుక అంటే ఆయన అక్కడున్నా కానీ ఆయన సర్వాంతర్యామి కదండి. దేవుడు సర్వాంతరం అక్కడున్నా కానీ ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో నివసించాలంటే మరి మన హృదయాన్ని ఎలాగ మనం చేసుకోవాలి? మన లెంట్ ఆచరిస్తే మన హృదయం శుద్ధీకరణ అయిపోద్దా అండి? శుద్ధీకరణ అయిపోద్దా చెప్పండి? అవుతుందా? చాలామంది ఇదే చెప్పాను కదా మీకు, ఈ లెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ మామూలే, మళ్ళీ క్రిస్మస్ వస్తుంది, మళ్ళీ తిన్న తర్వాత తాగుతారు, మళ్ళీ లెంట్ వచ్చినప్పటికీ మళ్ళీ మామూలే. మళ్ళీ ఇలాగా ఈ మన క్రైస్తవ జీవితం మరి దేవుడు ఇలాగ అవ్వాలని కోరుకుంటున్నాడా? కాదు కదా. మనం క్రైస్తవ్యం అనేది ఏంటి చెప్పండి అసలు? క్రైస్తవ్యం అనేది ఏంటి? మనందరికీ తెలిసిన క్రైస్తవ్యం అనేది మతం కాదు, మార్గం అని చెప్తారు చాలామంది. ఇంకా క్రైస్తవ్యం అంటే చెప్పండి, మనసు మార్పిడి, అంతే కదండి. ఏంటి మనసు మార్పిడి అంటే? మన మనసు మార్పిడి అంటే మన మనసు మార్చుకుంటున్నావా? ఒకసారి ఆలోచించుకోండి. మన మనసు మార్చుకుంటున్నావా? మనం వింటాం ఈ ఉపవాస దినాలలో, లేదంటే సండే మనం ఆదివారం వచ్చినప్పుడు వింటాం, మళ్ళీ మామూలుగానే అయిపోతాం. మీరే కదా చాలామంది, అంటే మీరు చేస్తున్నారో తెలియదు కానీ చెప్తున్నాను మామూలుగా. సరే, మరి ఈ క్రైస్తవ్యం అనేది ఒక మతం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే బాహ్య శుద్ధీకరణ. ఏంటంటే మతం అంటే ఏంటి? బాహ్య శుద్ధీకరణ. అంటే మీరు ఇప్పుడు చర్చికి వెళ్ళే ముందు శుభ్రంగా స్నానం చేసి తలంటుకుని అని కొత్త బట్టలు వేసుకుని, ఇది మనమే కాదు అందరం అన్ని మతాల్లో చేస్తారు లేదండి, శుభ్రంగా అని బాహ్య శుద్ధీకరణ. అంటే ఏంటి? మనం బయటికి కనిపించే విధంగా, అంటే ఇందాక లెంట్ సీజన్ అందరూ తెల్ల బట్టలు వేసుకుని, అది మనం చాలా భక్తులు ఉపవాసం చేస్తున్నప్పుడు చాలా నీరసంగా మొదలుపెట్టి అవి ఉపవాసం చేస్తున్నామని మనం అందరికీ చెప్పి ఉపవాసం చేసి, అంటే ఇవన్నీ కూడా మతమే కాదండి? మతం కాదా చెప్పండి? మనం ఆచరిస్తున్న ఎన్ని మతం కాదా? మతమే కదా. కానీ దేవుడు ఏం చేయమన్నాడు చెప్పండి? అంతరీకరణ, శుద్ధీకరణ కావాలి. క్రైస్తవ్యం అంటే ఏంటి? అంతరీకరణ అంటే ఏంటి? హృదయ శుద్ధి చేసుకోవాలి మెయిన్. మనం మరి ఈ ప్రతిసారి కూడా మనం ప్రతిరోజు లెగిసిన వెంటనే కూడా ప్రతిరోజు మనం శుద్ధీకరణ అంటే మనలో ఉన్నటువంటి ఏ మలినాలు ఉన్నాయి ఏంటి అని ఆలోచించుకుంటూ కూడా ఏం చేయాలి? శుద్ధీకరణ. అంటే మనలో ఇంకా మనం మారవలసింది ఏముంది ప్రతిరోజు ఆలోచించాలండి ఇది. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏం చేస్తాం? పొద్దున్న లెగ్గానే పడుకుంటాం లేదండి, శుద్ధీకరించుకుంటాం, పళ్ళు శుద్ధీకరించుకుంటాం, ఒళ్ళు శుద్ధీకరించుకుంటాం, లోన ఉన్నటువంటి మలినాలను కూడా బయటికి పంపించేసి శుద్ధీకరించుకుంటాం. మరి అంటే ఈ మతం ఎప్పుడు కూడా ఎలా చూస్తుందంటే బాహ్యంగానే చూస్తుంది. కానీ అంతరంగిక శుద్ధీకరణ ఎప్పుడు జరుగుతుందంటే దేవునితో మనం మమేకమైనప్పుడు. మనం ఎప్పుడూ కూడా మనలో ఉన్నటువంటి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మనలో ఉన్నటువంటి మలినాలు ఏంటది మీకు అందరికీ తెలుసు కదా. మరి అవి మనలో ఏమున్నాయి, మనం ఇంకా ఎలా మారాలి ఏంటనేది మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి? ఆత్మ అనేది ఎందుకు ముఖ్యం అనేది దానికంటే ముందుగా మనం మతం ఎప్పుడూ కూడా మనిషిని దేవునికి దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? మనిషికి మనం దేవునికి దగ్గరగా ఉన్న భావన కల్పించి దేవునికి దూరం చేస్తుంది. అసలు మన క్రైస్తవం అనేది మతం కాదు. ఎందుకంటే మనం అంతరంగిక శుద్ధీకరణ చేసుకుంటాం కానీ బాహ్య శుద్ధీకరణకి ఇవ్వం. మరి అసలు మనం ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పేరే ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను ఈ సందర్భంలో. అసలు ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఎటువంటిది పరిశుద్ధ గ్రంథం చెప్పండి? మన పాస్టర్ గారు చాలా మంచి వాక్యాలు అసలు మీకు నేను చెప్పాల్సి అదే
ఇలాంటి మంచి పాస్టర్ గారు ఉండగా మీకు చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఆయన మంచి బైబిల్ కాలేజెస్లో చాలా మంచి టీచింగ్ చేస్తారు. అలాగే మంచి ఆయన ఆత్మీయంగా కూడా ఆయన మంచి జ్ఞాని. నాకు తెలిసి ఆయన వాక్యాలు చదువుతూ ఉంటారు, కొన్ని కొన్ని రాసుకుంటూ ఉంటారు అన్నమాట. సో అసలు అంటే కొన్ని ఆత్మీయ సంగతులు, కొన్ని ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే చాలా తగ్గించుకునే ఉంటారు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బంగ్లాలో పెద్ద పెద్ద మనం చూస్తున్నటువంటి ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లు కనబడుతున్నారు కదండి. నిజంగా చెప్పాలంటే మీరు చాలా ధన్యులు. కార్పొరేట్ పాస్టర్లు చేస్తున్నంత ఏం చేస్తున్నారంటే మతం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మతాన్ని వ్యాపింపచేస్తున్నారు అంతే. మోటివేషనల్గా మీకు కాసేపు ఆనందాన్ని కలిగిస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్పి, కొన్ని కథలు చెప్పి. కానీ ఆత్మీయంగా నడిపించే వాళ్ళు ఎలా ఉంటారండి? చాలా చిన్నగా పేదవాళ్ళుగానే ఉంటారు. మీకు ప్రవీణ్ పడాలి గారు తెలుసు కదా, ఆయన అంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఆయన చాలా దీనంగానే బతికారు. అసలు ఆయన చనిపోయే వరకు కూడా ఆయన అంత పెద్ద ధనవంతులైన సంగతి ఎవరికి కూడా తెలియదు. అంటే ఆయన ఎప్పుడు కూడా కనపరచుకోలేదు. ఎందుకు? ఎప్పుడు కూడా మరి దీనంగా ఉన్న వాళ్ళు, ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారండి? లేనట్టుగానే ఉంటారు. మనకి ఉపమానాలు ఎలా ఉన్నాయండి? మన లాజరు ఎవరు? ధనవంతుడు. ఎవరు వెళ్తారు? మరి ఎక్కడికి వెళ్తారు? ఎవరు వెళ్తారు? ధనవంతుడు వెళ్తాడా పరలోకానికి? పరలోకానికి. అలాగే అంటే దేవుడు అది ఉపమానం, మనం ఉపమానాన్ని తీసుకుంటాం. అంటే అలాంటి దీనత్వం కలిగినట్టు, తగ్గింపు కలిగినటువంటి లేని స్థితిలోనూ కూడా మనం దేవుని హెచ్చించడమే ఉపవాసం. ఉపవాసం అంటే ఏంటంటే మనకు ఫుల్గా వండేసుకుని మనం చాలామంది ఏం చేస్తారంటే వంటలు మానేసి, మన ఫుల్గా వండుకోవడానికి ఫుల్ డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి వంటలు మానేసి, తిండి మానేసి ఉపవాసం ఉంటారు. కరెక్టే, కొంతవరకు కరెక్టే. కానీ మనం ఏం చేయాలి? ఉపవాసం అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ, మన దగ్గర ఎంత తిండి ఉన్నా కానీ లేని వారికి పెట్టడమే నిజమైన ఉపవాసం. మన దగ్గర బట్టలు ఉండి లేని వారికి ఇవ్వడమే ఉపవాసం కదండి. మరి అలాగే పాపం చేసే అవకాశం ఉండి కూడా పాపం చేయకపోవడమే ఉపవాసం. అంటే ఈ 40 రోజులే కాదు మన ఉపవాసం అనేది, 40 రోజులే కాదు, మనం జీవితాంతం. అంటే మనం దేవుణ్ణి అంగీకరించినటువంటి, ఎప్పుడైతే అంగీకరించామో, ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో అప్పటి నుంచి కూడా ఈ జీవితాంతం కూడా మనం ఏం చేయాలి? ఇది జీవితాంతం చేసేటువంటి ఉపవాసం, శుద్ధీకరణ. ఒక్క రోజులో అయిపోయే వంటిది కాదు. సరే, మరి మనం చూస్తే కనుక అసలు మరి పాస్టర్ గారు చాలా మంచి మంచి వాక్యాలు పెడతా ఉంటారు. మరి అందులో మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, ఇలాంటి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కూడా. ఒకసారి నేను చదువుతాను చూడండి. అసలు పరిశుద్ధ గ్రంథం ఎటువంటిదంటే పసిపిల్లలకు పాల వంటిది, అనుభవం గలవారికి బలమైన ఆహారం వంటిది, బలహీనులకు బలమిచ్చు తేనె వంటిది, అక్రమము చేయువారికి దిద్దుకొనుటకు అద్దము వంటిది, కఠిన హృదయులకు పగలగొట్టు సుత్తి వంటిది, అపవాదిని ఖండించుటకు ఆత్మ ఖడ్గము వంటిది. సో విన్నారండి? ఇది విన్నారా? ఎప్పుడైనా ఈ వచనాలు విన్నారా? అంటే ఇది ఒక కవిత్వం లాంటిది. బైబిల్ ఎటువంటిది అనేది ఒక కవిత్వం లాంటిది. మరి పాస్టర్ గారు ఇలాంటి చాలా రాస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు, మరి మర్చిపోయామనుకుంటున్నాను. సరే, మళ్ళీ చెప్పండి ఒకసారి. బైబిల్ ఎటువంటిది? పసిపిల్లలకు పాల వంటిది అంట. అంటే పసిపిల్లలు అంటే ఎలా? మీరు అంటే మీరు కొంతమంది పసిపిల్లలు ఉండొచ్చు, చూస్తున్నా పెద్దవాళ్ళ కనిపిస్తున్నా కానీ పసిపిల్లలు. ఎందుకంటే ఆత్మీయంగా పసిపిల్లలు. మరి మీరు ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నప్పుడు శాతాను మిమ్మల్ని దాడి చేయడానికే ప్రయత్నం చేస్తాం. మనం ఆత్మీయంగా బలపరుచుకుని మనం ఎలా అవ్వాలి? యవ్వనులుగా అవ్వాలి. మరి అనుభవం గలవారిగా అవ్వాలి. మరి అనుభవం గల వారికి మరి ఈ బైబిల్ ఎటువంటిది అంటే బలమైన ఆహారం వంటిది, అంతే కదండి. పెద్దవాళ్ళకి బలమైన ఆహారమే కదా కావాలి. అంటే ఇంకా వాక్యులు ఇంకా బాగా బలపడి ఇంకా అనేక మంది రక్షించేటువంటి బలం గలవారిగా తయారవ్వాలి. అలాగే బలహీనులకు బలమిచ్చు తేనె వంటిది, అలాగే అక్రమము దిద్దుకున్నటకు అద్దము వంటిది. అంటే మనం అద్దంలో అన్ని కనిపించినట్లు మన పాపాలు మనం మనస్సాక్షి కలిగి ఉంటే గనక మన పాపాలు మనకు ఖచ్చితంగా కనబడతాయి. దేవుణ్ణి మనం ఒప్పుకుంటే గనక మనం ప్రతిదీ కూడా దీనత్వం కలిగి మనం ఏమేమి పాపాలు చేస్తాం, ఏం తప్పులు చేస్తున్నాం అంటే ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా కనబడతాయి. మనకు అద్దంలో కనబడుతుంది. మనం బైబిల్ చదువుతున్నప్పుడు కూడా మన పాపాలు అద్దంలో దేవుడు మాట్లాడతాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడతారు కదా, అప్పుడు మన పాపాలు అద్దంలో కనబడతాయి కదా. దేవుడు అనేక భక్తుల ద్వారా బైబిల్లో రాయించి మరి మనలాంటి అనేక మంది
బలహీనులు బైబిల్లో చాలామంది కనబడతారు. మరి వారి బలవంతులకు ఎలా అయ్యారంటే కనుక దేవునికి ఎలా దగ్గర అయ్యారో వాళ్ళ యొక్క చరిత్ర చదివినప్పుడు మనం కూడా వాళ్ళని మనం అన్వయించుకుని వాళ్ళు ఎలా పాపాలు చేశారు, మనం కూడా ఎలా చేస్తున్నాం అని వాళ్ళని ఒకసారి వాళ్ళ ఊహించుకుని మనం వాక్యం అంటే అర్థంలో చూసుకుని మనం ఏం చేయాలండి, శుద్ధీకరించుకోవాలన్నమాట. అలాగే అక్రమము దిద్దుకుంటే అర్థం వంటిది, కఠిన హృదయులకు పగలగొట్టు శుద్ధి వంటిది. చాలా మంది కఠిన హృదయులు ఉంటారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కఠిన హృదయులు? మాకు వాక్యం తెలుసులేదు, మాకు అది తెలుసులేదు, మాకు ఇది తెలుసులే అనుకుంటారు. కానీ ఏం చేస్తారు అల్లరి చేస్తారు ఇంకా పిల్లల్లాగా అన్నీ. అంటే మాకు అన్నీ తెలుసులే, మేము విన్నాంలే అనుకుంటారు. కానీ ఎంత విన్నా కానీ మనం మార్చుకోపోతే సున్నాయి. కానీ అందుకని కఠిన హృదయాలకు పగలగొట్టి చుట్టుపట్టింది అనమాట. అంటే బైబిల్ ఎలాంటిదంటే కఠినంగా ఉన్న వాళ్ళని మరి మాంసపు గుండెలా తయారు చేసేటువంటి సుత్తి వంటిది. అలాగే అపవాదిని ఖండించటకు ఆత్మ ఖడ్గము వంటిది. సరే, మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలండి, లేదంటే అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా అని? అక్షరార్థంగా అర్థం చేసుకోవాలి. బైబిల్ వాక్యాలు చదువుతాం కదా మనం, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా, అక్షరార్థంగా అర్థం చేసుకోవాలా? ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి? మీ అందరికీ క్వశ్చన్ చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇంకా ఎందుకు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి? అక్షరార్థంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు చెప్పండి. అక్షరార్థంగా అర్థం చేసుకోవడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆత్మకే సామర్థ్యం. పౌలు గారు ఏం చెప్తున్నారండి ఇక్కడ? అక్షరానికి కాదు కానీ ఆత్మకే మనం సేవకులు అని పౌలు భక్తుడు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు? అక్షరానికి కాదు, మనం ఆత్మకే సేవకులు అని చెప్తున్నాడు. మరి అలాగే మనం ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. లూకా సువార్త 14:26 చదవండి ఎవరన్నా. లూకా సువార్త ఎవరైనా అద్దెకు వచ్చి ఏంటండి, అందరిని మొత్తం ఫ్యామిలీ మొత్తం వదిలేసి వచ్చి మొత్తం ప్రాణం కూడా వదిలేసి వచ్చిన శిష్యుడిగా అవునంటారు. అంటే ఇక్కడ మరి మనం అలా అంటే శిష్యుడిగా అవ్వాలి అంటే దాని అర్థం ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? భార్య పిల్లలను వదిలేయడా అండి చెప్పండి? అక్షరార్థంగా తీసుకుంటే భార్య పిల్లలను వదిలేయాలా? మొత్తం ఫ్రెండ్స్ అందరూ వదిలేయాలా? వచ్చి ఏకాకిగా వచ్చి ఇంకా ప్రాణం కూడా మనకి నువ్వు తీసేసుకో అన్న టైప్లో ఉండి ఎవరు చంపుతారా రండి నా ప్రాణం కూడా వదిలేస్తున్నానని చెప్పేసి అంటే అక్షరార్థంగా తీసుకుంటే అంతేనే కదండి. అక్షరార్థంగా తీసుకుంటే మీకు ఎలా అర్థమైంది? కానీ దీన్ని మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే కనుక మనం దేవునికే ప్రథమ స్థానం. మన ప్రాణం కాదు, మనం బతికించేది ప్రాణం కాదు కానీ ఆత్మే. మనిషి రొట్టె వల్ల బతకట్లేదు కానీ దేవుని తెచ్చి బట్టి మాట వల్ల బ్రతుకుతున్నాడని చెప్పి నమ్మి మన ప్రాణానికి కాకుండా ఈ ఇహలోక సంబంధాలు కాకుండా ఇహలోక ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధాలకే కాకుండా దేవునికే మనం ప్రతిదానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇహలోకంగా అర్థం చేసుకుంటే మీరు ఏమవుతారు? అందరినీ ఏకాకిగా తిరగాలి మీ అందరూ, అంతే కదండి? అర్థమైంది కదండి? సరే, మరి నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లూకా సువార్త 14:27. చాలండి. సిలువను మోసుకుని అంటే సిలువను మోస్తున్నారా రోజు? మరి నా సిలువను మొయ్యమన్నాడు కదని చెప్పి సిలువను వేసుకుని రోజు ఇలాగా మనం మొయ్యాలా చెప్పండి అండి? సిలువను మొయ్యాలా? సిలువను మొయ్యడం అంటే ఆత్మీయ మనందరికీ తెలుసు. సిలువను మొయ్యడం అంటే మనకి కూడా శ్రమలు వస్తాయి. మనకి కూడా ఏమొస్తుందండి? ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని మనం
మనం యేసు, ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నన్నే వదలలేదు ఈ లోకం, మిమ్మల్ని కూడా వదలదు. కానీ ఆయన ఏమన్నాడు చెప్పండి? సిస్టర్ బాగా చెప్తుందండి మొత్తం. నేను ఈ లోకాన్ని ఆల్రెడీ జయించాను చెప్పండి, కాబట్టి మీరు జయిస్తారని చెప్పేసి. అంటే జస్ట్ మనం ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్ని చెప్పడం చాలా ఈజీ, కానీ మనం ఎప్పుడైతే మనం ఆత్మీయంగా మనం దేవుని బలపడతామో మనం అవన్నీ కూడా, ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా ఏడుస్తూ ఉంటాం, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మీకు అప్పుడున్న కష్టం ఇప్పుడు కష్టంగా అనిపిస్తుందా? అప్పుడు నిజంగా మీరు అప్పుడు ఏ తిండి లేకుండా ఆరోగ్యం పాడు చేసుకుని బాధలు పడిపోయి ఇచ్చేసిన తర్వాత అనారోగ్యం పాడైపోయి మనం అన్ని ఇంకా కష్టాన్ని ఇంకా పెద్ద చేసుకుంటాం అన్నమాట. దేవుని లేకపోతే ఏమవుతుందండి, అసలు చిన్నది కూడా మనం ఓర్చుకోకుండా పెద్ద దానిలా ఊహించుకుని దేవుడిని కష్టాలు పెట్టాడని చెప్పి మనం ఎలాగంటే చిన్నదాన్ని పెద్ద చేసుకుని సరే ఆ కష్టం దేవుడు కొన్నాళ్ళు తీర్చిన తర్వాత, లేదంటే మొత్తానికి ఆ కష్టం కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మనం మర్చిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా నేను అంతలా బాధపడ్డాను, అంతలా క్షోభపడ్డాను, అంతలాగా నేను మానసికంగా కృంగిపోయాను, అంతలాగా శారీరకంగా కృంగిపోయానే అని మీకు అనిపించిందని ఎప్పుడన్నారా? అనిపించిందా? అనవసరంగా పడ్డాను నేను అని అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అంటే మీరు అంతే అనిపించలేదంటే మీరు శ్రమల గుండా వెళ్ళట్లేదండి, అంతేనా? అంతేనండి, శ్రమల గుండా వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారా? శ్రమల గుండా వెళ్తున్నారంటే దేవుల్లో ఉన్నారని మనకి అర్థం. కాబట్టి మనం శ్రమలు పడ్డప్పుడు దేవుడిని మనం తోడుగా ఉండమని మనం ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనలో అడిగి మనం దేవుడి నడిపింపు ద్వారా మనం ముందుకు వెళ్ళాలని చెప్తే, ఆ శ్రమలు అనేవి మనకి కొంతకాలమే. కాబట్టి ఆ శ్రమలు అనేవి మనం ఎప్పుడు కూడా పెద్దగా ఊహించుకుని పెద్దగా మనం బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే మరి లూకాసు వార్త 9:23 చదవండి. తను తాను ఉపేక్షించుకోవాలని ఉంటుంది. ఇక్కడ అక్షరార్థంగా తీసుకుంటే తను తాను ఉపేక్షించుకోవాలంటే ఇంక మొత్తం ఇందాక చెప్పినట్లే అక్షరార్థంగా తీసుకోకూడదు. మనం బైబిల్ అనేది ఎందుకు అక్షరార్థంగా తీసుకోకూడదు అంటే కనుక మనం చూస్తే మరి దేవుడు నన్ను వెంబడించాలని అన్నారు యేసుప్రభు వారు. ఇప్పుడు యేసుప్రభు వారు ఎక్కడున్నారు? వెంబడించడానికి కనబడుతున్నారా? ఏమండి కనబడుతున్నారా? నన్ను వెంబడించడం అంటే ఏంటి? ఒక వెనకాల కూడా వెళ్ళడమే కదా. ఇదివరకు ఒక యాడ్ వచ్చింది హజ్ కుక్క అని. సిగ్నల్ ఎక్కడుంటే కుక్క అక్కడికి వెళ్ళిపోయేది, అలా వెంబడించేది లేదు చెప్పండి. అలాగే మనం కూడా యేసుప్రభు వెంబడించడం అంటే కూడా ఎలా వెనక్కి వెళ్ళిపోవడం అన్నా అంతే కదా దాని అర్థం, అక్షరార్థంగా తీసుకుంటే అంతే కదండి. మనం ఆయన వెంబడించడం అంటే ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధత పవిత్రత కలిగి ఎలా ఉన్నాడో మనం అలాగా మారాలంటే మనం ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. సరే, మరి బైబిల్లో ఇందాక అడిగిన క్వశ్చన్ మరొకసారి మళ్ళీ అడుగుతున్నాను. ఇంత చెప్పాను కదా, అసలు ఆ బైబిల్లో ఉన్న ప్రతి వాక్యం ఆత్మీయంగానే ఎందుకు అర్థం చేసుకోవాలి, అక్షరార్థంగా ఎందుకు అర్థం చేసుకోకూడదు? మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎందుకు అర్థమైందన్న క్వశ్చన్? ఆత్మీయంగానే ఎందుకు అర్థం చేసుకోవాలి? అమ్మాయి చెప్తుందని ఆన్సర్ చూస్తున్నాను. ఆత్మీయంగానే ఇప్పుడు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, చెప్పండి. ఆత్మీయంగా ఎందుకు తీసుకోవాలి, అక్షరార్థంగా ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే చెప్పండి, ఎందుకు చెప్తున్నారు చెప్పట్లేదా? సరే, ఎందుకంటే ఆత్మీయంగా ఎందుకు తీసుకోవాలంటే కనుక ఆత్మ అనేది ఆత్మ అనేది యుగాలు జీవిస్తుంది. కానీ అసలు పరిశుద్ధ గ్రంథం రాసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క గ్రంథాన్ని రాసినప్పుడు మనం ఆ పరిశుద్ధ ఆత్మ జీవింపచేయనది కదా. మరి ఆత్మ జీవించాలంటే దాన్ని ఆత్మీయంగా, అంటే ఆత్మ మరి రాసింది ఎవరు? తండ్రి అయినా దేవుని ఆత్మే కదా. దేవుని ఆత్మ రాసినప్పుడు ఆత్మీయంగానే రాస్తారు కదా. అర్థమైందండి? మనల్ని చంపడానికి అక్షరార్థంగా రాస్తాడా? కొంతమంది బైబిల్లో కొంతమంది ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, ఇలా చూసి ఇలా పెట్టారనుకోండి, నీకు ఏదైనా వాక్యం వచ్చిందని చచ్చిపోమని చచ్చిపోతారా? ఏదైనా దూకమని వచ్చిందనుకోండి దూకేస్తారా?
అక్షరార్థంగా అలా తీసుకుంటారా? శాతాన్ని అలాగే చేస్తుందండి. వాక్యం అక్షరార్థంగా మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా చేసి శాతాన్ని యొక్క ట్రిక్ ఏంటనుకున్నారు? శాతాన్ని యేసుప్రభు వారిని మోసం చేసి మనందరూ తెలుసు కదా, వాక్యం ద్వారా మోసం చేసింది. మోసం చేసిందో చెప్పండి. మన ఈ రోజున క్రైస్తవ్యంలో చాలామంది మోసపోతుంది. ఎక్కడ మోసపోతున్నారంటే వాక్యం ద్వారా మోసపోతున్నారు. ఎందుకు వాక్యం ద్వారా మోసపోతున్నారంటే అక్షరార్థంగా తీసుకోవడం వల్ల. ఏంటండి? అక్షరార్థంగా తీసుకో. శాతాను యేసు ప్రభు వారికి వాక్యం చెప్పింది, మరి మీకు వాక్యం చెప్పదా? చెప్తుంది. మరి ఆ వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి. చాలామంది అయ్యో మేము చక్కగా మరి వాక్య ప్రకారంగా మేము జీవించామండి, మరి వాక్య ప్రకారంగా మనం ఈ పని తలపెట్టామండి, వాక్య ప్రకారంగా ఈ శుభకార్యం చేసామండి, వాక్య ప్రకారంగానే మేము ఇలాగా మా యొక్క నిర్ణయాలు ఉన్నాయి కదండి, మరి ఎందుకు అయినా సరే మాకు ఇన్ని శ్రమలు, ఎందుకు మాకు ఎన్ని ఇబ్బందులు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా చెప్పండి? వాక్య ప్రకారంగా వెళ్ళిన అనిపించిందా? వాక్యమే అప్పుడు అనిపిస్తుంది, ఇదేంటి మన వాక్యం ప్రకారంగా వెళ్ళినా కానీ ఎందుకు మనకి ఇంతలాగా మనకు ఇలా జరుగుతుంది అనుకుంటే, మరి అది వాక్యమైనా కానీ మనం అది దేవుని చిత్తం. ప్రతి మంచిది కూడా జాగ్రత్తగా గమనించండి, ప్రతి మంచిది అది దేవునికి మంచిది కాదు. అర్థమవుతుందని? ప్రతి మంచి పని అది దేవునికి మంచిది కాకపోవచ్చు. అంటే మనకి వాక్యం ఎలా చెప్తుందంటే అది మంచిది మంచిది మంచిది. ఇప్పుడు మీకు సాతాను అవ్వని ఎలా మోసం చేసింది చెప్పండి? ఎలా మోసం చేసిందండి? సగం నిజం సగం అబద్ధం, అంతే కదా? సగం నిజం, అదే అది కూడా చెప్పాలంటే ఒక వాక్య ప్రకారంగానే మోసం చేసి, దేవుని మాట ప్రకారంగానే మోసం చేసింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మనకు సమయం లేదు కనుక మీరు సింపుల్గా చెప్తాను చూడండి. వాక్యం ప్రకారంగానే మనకి ఈ రోజున చాలామంది బైబిల్ సరిగ్గా చదవక, ప్రార్థన సరిగ్గా చెయ్యక, ఎక్కడో అక్కడక్కడ ముక్క వాక్యాలు వింటారు, లేదంటే అక్కడక్కడ ముక్క వాక్యాలు చదువుతారు, అది వాక్య ప్రకారంగా అనుకుంటారు. కానీ మనం దాని ప్రకారంగా వెళ్తే ఏమవుతుంది? నష్టమే జరుగుతుంది. కానీ అందుకని మనం ఏం చేయాలంటే వాక్యం చెబుతుంది, కానీ వాక్యం చెప్పేది పూర్వపరాలు ఉంటాయి, ముందేంటి వెనకాలేంటి, దాని యొక్క పూర్వపరాల్లో మనం అంత అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ని రోజు చదవాలి. మీలో ఎంతమంది చదువున్న వారు ఉన్నారండి? అదే చదువుకోగలిగిన వారు ఉన్నారు? చదువుకోలేని వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నేను బైబిల్ చదవలేనని అన్నవారు, బైబిల్ నేను చదవలేనని అన్నవారు 1 2, మీరు కూడా చదవలేరా? చదువుతారా? ఇంకెంతమంది? మీరు అందరూ చదువుతారు కదా, చదవలేవా? ఇప్పుడు కూడా నువ్వు చదవలేదు. ఈ జనరేషన్లో కూడా నువ్వు చదవలేదంటే రేపు పొద్దున్న నిన్ను ఎలా చూస్తారంటే నువ్వు ఎక్కడ ఏ యుగం ఎక్కడి నుంచి వచ్చావని చూస్తారు నిన్ను. పనికి వెళ్ళినా కానీ చదవాలన్నా రోజు గంట పెట్టుకో. సరే నీతో తర్వాత మాట్లాడతాను. చదువులేదండి అదే అంటున్నాను, అలా వెళ్తాడో వస్తాడు అదే అంటున్నాను కదండి. కానీ నీతో తర్వాత మాట్లాడుతానా? సరే ఇలా చూడండి, మరి చదువు లేని వారు మీరు ఏం చేయాలి? దేవుడు మాతో మరి ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఎలా మాట్లాడతారు చెప్పండి? మీరు ఏం చేయాలంటే బైబిల్ బాగా ఎక్కువ చదివేది ఎవరు? మీరు కరెక్టే, కానీ దేవుడు మీతో ఎలా మాట్లాడతారంటే పాస్టర్ గారే కదండి. మన పాస్టర్ గారు బైబిల్ బాగా చదివిన వ్యక్తిగా మన అందరికీ కొద్దిగా, కాబట్టి మీ ఆత్మీయ తండ్రి అయినటువంటి పాస్టర్ గారిని సంప్రదించి ప్రార్థనలో కనిపెట్టి మనం ఏది నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మనం బైబిల్ చదివితే కనుక మనకు అర్థమైపోద్ది మన నిర్ణయం. మనం బైబిల్ చదివి మనం ప్రార్థన చేస్తే మనకు అర్థమైపోద్ది. కానీ బైబిల్ని కూడా మనం ఒక్కోసారి దేవుని వాక్యాలు ప్రసంగాలు వినడం ద్వారా, లేదంటే ఎక్కువ ప్రసంగాలు మీరు వింటారు కదండి, ఇలా ప్రసంగం విన్నప్పుడు మనం ఏది ఒక్కోసారి అనిపిస్తుంది అంత ప్రసంగాలు విన్నా కానీ మీరు అక్కడక్కడ మొక్క తీసుకుంటారు. మీరు అంతా విన్నది గుర్తుంచుకుని సారాంశం అర్థం చేసుకుంటారంటే ఒక్కోసారి అర్థం చేసుకోకపోవచ్చు. కాబట్టి మీరంతా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటప్పుడు మీ యొక్క ఆత్మీయ తండ్రిని సహకరించి మీ నిర్ణయాలు, మీ యొక్క ప్రాబ్లమ్స్, మీ యొక్క సమస్యలు ప్రతిదీ కూడా చెప్పి ఆత్మీయంగా ఎలాగైతే నడుచుకోవాలో మరి ఆయన మరి బైబిల్ చదివినటువంటి వంటి మంచి జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ప్రార్థనలో పెట్టి మరి ఆ నిర్ణయం ఏంటనేది మీకు చెప్తారు. కాబట్టి అప్పుడు మీరు ఆ నిర్ణయానికి అనుసారంగా వెళ్ళచ్చు. అంతేగాని సొంత నిర్ణయాలతో అక్కడక్కడ ముక్క విన్నా, వాక్యం విన్నాం కదా అని చెప్పి మీరు వెళ్తే కనుక శాతాన్ని ఏం చేస్తుంది? శాతానికి మనమే టార్గెట్ అండి. శాతాన్ని ఎవరి దగ్గరికి వెళ్తుంది? విశ్వాసుల దగ్గరికి వస్తుంది. అసలు అవిశ్వాసుల దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మనమే కావాలి, మనల్ని
దారి తప్పించిన అదిగో నువ్వు వాక్య ప్రకారం వెళ్ళారు కదా, ఏది నీ దేవుడు, ఏది నీ ఏం చేశాడు నీ దేవుడు అని అంటుంది మనసులో. అండా చెప్పండి, ఇన్నాళ్ళు వెళ్తున్నావు కదా, ఏం చేశాడు నీ దేవుడు, ఇన్నాళ్ళు చర్చికి వెళ్తున్నావు కదా, నీకు ఏం ప్రయోజనం అని మళ్ళీ మన మనసులో శాతాను కూడా ఏం చేస్తాడు, పెడతాడు అన్నమాట. అంటే ఇవన్నింటిలో శాతాను కుతంత్రాలను తప్పించుకోవాలంటే బైబిల్ కంపల్సరీ చదవాలి. చదువుకోకపోతే కనుక మరి మన వాక్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం వాక్యం కానీ మిగిలిన వాక్యం జాగ్రత్తగా సారాంశం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, లేదంటే దైవజనుల్ని సంప్రదించాలి. సరే, మరి మనం వాక్యాన్ని ఆత్మీయంగానే అర్థం చేసుకోవాలి కానీ అక్షరార్థంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే సాతాను గారి యొక్క ప్రథమ లక్ష్యం మనమే కాబట్టి, ప్రథమ గురి మనమే కాబట్టి. అందుకనే దేవుడు చాలా వరకు మీరు బైబిల్ చదువుతున్న వాళ్ళు మీకు చాలా అనిపిస్తుంటుంది. కొన్ని ఎలా ఉంటాయండి, యేసుప్రభు వారు ఉపమానాలు చెప్పాడు. ఏం చెప్పాడండి, ఉపమానాలు చెప్పాడు. ఏం చెప్పాడు, కొన్ని ఉపమానాలుగా చెప్తాడు అనమాట. ఉపమానాలు ఎందుకు చెప్పాడు చెప్పండి అసలు, చెప్పండి చెప్పండి పర్లేదు. ఉపమానాలు ఎగ్జాంపుల్ వేరు, ఉపమానాలు వేరు. ఉపమానాలు ఎందుకు చెప్పారు చెప్పండి. యేసుప్రభు ఉపమానం ద్వారా ఎందుకు చెప్పాడు మనకి? డైరెక్ట్గా చెప్పేసి కదా, కట్టే కొట్టి తెచ్చే నువ్వు చేసేసే చెప్పండి. ఉపమానం ఎందుకు చెప్పారు చెప్పండి. దేవుడు ఎందుకు ఉపమానం ఉపయోగించారు చెప్పమంటారా? ఉపమానం అనేది చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఉపమానం ఎందుకంటే కనుక అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం అవ్వాలి, అర్థం అవ్వకూడదు అనుకున్న వాళ్ళకి అర్థం అవ్వకూడదు. అర్థం అవ్వకూడదు అనుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడ? అపవాదికులు ఉంటారు కొంతమంది, దుష్టశక్తులు, దురాత్మలు ఉంటాయి. మీకు తర్వాత చెప్తుంటే నెక్స్ట్ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు. సో మెయిన్ ఉపమానాలకి ఎందుకు చెప్పాడంటే దేవుడు, మనం ఎవరైతే ఆత్మీయంగా పరిశుద్ధ ఆత్మ కలిగి ఉంటారో వారికి మాత్రమే అర్థం అవ్వాలి, మిగిలిన వారికి అర్థం అవ్వకూడదు. అందుకనే మరి మీరు అనుకుంటారు, యేసుప్రభు వారిని ఎందుకు సిలువ చంపింది అసలు? శాతానికి అప్పుడు మరి చంపేస్తున్నాం, అందరికీ రక్షణ వచ్చేస్తుంది కదా. మీకు అర్థమైందండి, యేసుప్రభు వారిని సిలువలో ఎందుకు చంపింది? సిలువకి ఎందుకు అప్పగించడానికి అంటే శాతానికి ఎలా కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. అంటే అంతవరకు కూడా ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అవి ఉపమాన రీతిగా కొన్ని. అందుకనే దేవుడు కొన్ని అక్కడక్కడ మనకి కనెక్షన్గా మనకి బైబిల్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. అందుకే శాతానికి అర్థం అవ్వకూడదు కాబట్టి కొన్ని మర్మాలుగా రాయించాడు. ఏంటంటే కొన్ని మర్మాలుగా రాయించాడు కాబట్టి శాతాను కన్ఫ్యూజ్ అయిపోయి రాజుగా వచ్చాడని చెప్పేసి రాజు అయిపోతాడు. అంటే ఇక్కడ మనుషుల ద్వారానే చేయించింది కాబట్టి మనుషుల ద్వారానే కుతంత్రాలు చేయించి దేవుణ్ణి సిలువకి అప్పచెప్పేలా చేసింది. ఎందుకంటే వాడికి కొన్ని మర్మాలు తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి దేవుణ్ణి మరి అప్పచెప్పేలా చేసి. అందుకే మనల్ని కూడా ఏం చేస్తారంటే మనం వాక్యం ద్వారా కన్ఫ్యూజ్ అవుతాం. మీరు ఆ కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. అందుకే అక్షరార్థంగా తీసుకోకుండా మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుని మనం దేవుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లైనా అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే, మరి ఫైనల్గా ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఫైనల్గా మనం అసలు దేవుడి నుంచి మనం పొందుకోవాలి ఆన్సర్ చెప్పండి. ఎలా పొందుకుంటాం ఆన్సర్? ప్రార్థన ద్వారా అంతే కదా. ప్రార్థన ద్వారా బైబిల్ చదవడం ద్వారా ఒక్కోసారి మనకి దేవుడు మనం బాగా నిజంగా మనం దేవుడికి అనుకూలంగా పరిశుద్ధంగా పవిత్రంగా బతికినప్పుడు కూడా ఆయన మనకి కళల ద్వారా కూడా మాట్లాడతారు. అంటే కళల ద్వారా కూడా మాట్లాడతారు. మరి అలాంటప్పుడు మనం ఆన్సర్ పొందుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మనకి అవి కూడా మనకి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒకసారి మన ప్రార్థనలో దేవుడు సరిగ్గా చెప్పాడో లేదో కూడా మనకి డౌట్ వస్తుందో రాదు చెప్పండి. ఒక్కోసారి మన ఇష్టాలను నెరవేరడానికి నాకు అది కావాలి ఇది కావాలి మన ఇష్ట ప్రకారం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కంప్లీట్గా మనం ఎప్పుడైనా దేవుని అడగాలంటే కనుక ఆయన చిత్తానికి వదిలి ఏదైనా సరే కంప్లీట్గా
నిశ్చిత్తమే అన్న టైంలో మన మనసు అలా ఉన్నప్పుడు మాత్రం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం ప్రార్థనలో సమాధానం పొందుకోవాలి, బైబిల్ చదవడం ద్వారా సమాధానం పొందుకోవాలి. మనం సమాధానం పొందుకోవాలంటే మనం డైలీ మతపరంగా జీవిస్తే సమాధానం పొందుకుంటాము. చక్కగా 40 రోజులు ఉపవాసాలు, చక్కగా తెల్లని బట్టలు, ఆదివారం టైంకి వచ్చేసి చక్కగా బైబిల్ చేత పట్టుకుని చక్కగా మంచి పాటలు పాడేసి చక్కగా మంచిగా మనం అందరికీ కనపరుచుకున్నదని జీవించేసి మరి మనం అనుకుంటాం మనం నిజంగా చాలా భక్తి పరులు అనుకుంటాం. మనం కూడా ప్రార్థన చేసేస్తాం, మనం కూడా ఏం చేస్తాం, బైబిల్ చదివేస్తూ ఉంటాం. 10 మందికి అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా చదవకుండా అక్కడక్కడ సరిగ్గా అంటే నిజంగా దేవునికి ప్రేమపూర్వకంగా బైబిల్ చదివితే, ఎందుకంటే బైబిల్ అనేది మనం ఆత్మీయంగా దేవుడు రాసినటువంటి ప్రేమ లేక, ఎందుకంటే మన రక్షణ కోసం రాసిందే బైబిల్. మనం రక్షింపబడాలని, సాతాను యొక్క కుతంత్రాల నుండి మనం బయటపడాలంటే ఆయన యొక్క మార్గాన్ని మనం తెలుసుకోవాలని, ఆయన యొక్క ఆత్మను తెలుసుకోవాలి. ఆయన ఒక ఆత్మీయ తండ్రి కాబట్టి మరి ఆయన ఆత్మ మన ఆత్మతో మమేకమైనప్పుడే మనం సరైన ఆన్సర్ని పొందుకుంటాం. కానీ మతపరంగా జీవిస్తే మనం సమాధానం పొందుకుంటామా? ప్రార్థనలో మనం ఎలా ఉంటామంటే మన ప్రేరేపించేస్తుందని చాలామంది అంటారు. నాకు ఇది ప్రేరేపించడం ద్వారా నేను చేస్తున్నానని అంటారు. విన్నారా ఎప్పుడన్నా మీరు? నాకు ఇది ప్రార్థనలో ప్రేరేపించాడండి దేవుడు అని అంటారు. అంటే ఆయనకి ఇష్టమైంది ఆయన చెయ్యాలనుకున్నది మనసులో ప్రార్థనలు చేస్తున్నా కానీ మనసులో అలాగదండి నాకు చాలా ఇష్టం కాబట్టి మనసులో ఆయనకి ఇది ప్రేరేపించేస్తుందని చెప్పేసి ప్రార్థనలో సమాధానం పొందుకొని ఉండదు. ప్రేరేపణ వీళ్ళ సొంత ప్రేరేపణ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. అదే దేవుడు ఆన్సర్ అనుకుని బయటకు వచ్చి అబ్బా దేవుడు నన్ను ప్రేరేపించాడండి, ఇలా చేయమంటున్నాడండి అని చెప్పేసి వాళ్ళ యొక్క సొంత ఇష్టాలతోని కోరికలతో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకునేటట్టుగా, లేదా వాళ్ళ యొక్క ఏమవుతుంది, వాళ్ళ యొక్క నిర్ణయాలను ఎదుటి వాళ్ళని రుద్దేటట్లుగా ఉంటుంది. అది నిజమైన సమాధానం కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలో మనం నిజంగా యథార్థంగా ఉండి పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించినప్పుడు చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా మీకు ఆత్మ శుద్ధీకరణ చేసుకుని పరిశుద్ధంగా పవిత్రంగా, అంటే మనలో ఉన్నటువంటి బాహ్య శుద్ధీకరణ కాదు, అంతరంగిక శుద్ధీకరణ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రార్థనలో మాట్లాడతాడు. ఖచ్చితంగా మాట్లాడతాడండి ప్రార్థనలోనే. అది ప్రేరణ కాదు, ప్రార్థనలో ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రార్థనలోనే కాదు, మీ దేవుని యొక్క స్వరాన్ని కూడా మీరు వింటారు. అలాంటి జీవితం మీరు నిజంగా అలాగా జీవిస్తే కనుక దేవుని స్వరాన్ని ఖచ్చితంగా వింటారు, ప్రార్థనలో వింటారు. మామూలుగా మీరు ఆయన మరి ఎప్పుడు నిజంగా అలా జీవించినప్పుడు ఎప్పుడు కూడా మనం ఆయన కోసం ఆలోచిస్తాం, ఆయన యొక్క క్రియల కోసం ఆలోచించాం, మనం ఆయన స్వరాన్ని కూడా వింటాం. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఖచ్చితంగా రోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వరుస క్రమంగా చదవాలండి. బైబిల్ దేవుడు వరుసగా రాసిచ్చాడు. ఎలా రాసిచ్చాడు? ఒక క్రమబద్ధతో చదవాలి. అంతేగాని మనకి కీర్తనలు బాగుంటుంది కదా, లేదంటే సామెత బాగుంటుంది కదా అని చెప్పి అయ్యే చదువుతూ ఉంటారు. లేదంటే మనకు నచ్చినటువంటి అధ్యాయాలను తీసుకుని చదువుతుంటారు. కానీ ఎప్పుడు కూడా బైబిల్ ఎప్పుడు కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఎలా రాయించాడు? క్రమబద్ధంగా రాయించాడండి. మనకి మీకు ఎగ్జామ్కి పిల్లలు ఉన్నారు కదా, ఎగ్జామ్ మీకు చాప్టర్స్ ఎలా ఉంటాయి? క్రమబద్ధంగానే ఉంటాయి కదా. మీకు అర్థమయ్యే విధంగా ఎప్పుడు ఏది పెట్టాలనేది క్రమబద్ధంగానే పెట్టి, అంతేగాని ముందుది వెనకాల ముందుది పెట్టేసి క్రమబద్ధం లేకుండా మీకు అలాగా లెసన్స్ చెప్తే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలాగే బైబిల్ కూడా ఎలా చదవాలంటే క్రమబద్ధంగా చదవాలండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రోజు ఆది కాండం నుంచి మొదలెట్టండి ఇప్పుడు దాకా చదవడం స్టార్ట్ చేయండి. క్రమబద్ధంగా ఆది కాండం నుంచి వరుసగా చదువుకుంటూ వెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు, మరి అంతరంగిక శుద్ధీకరణ చేసినప్పుడు ఖచ్చితంగా మరి దేవుడు మీతో మాట్లాడతాడు అనమాట. అందుకనే మరి మీరు సింపుల్గా చెప్పేస్తాం. తెస్సలోనికీ రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 19లో ఆత్మను ఆర్పకుడి. మనం ఏం చేస్తామంటే చాలా మంది ఆత్మను ఆర్పేస్తూ ఉంటామన్నమాట. మనం అసలు ఆత్మను ఎందుకు ఆర్పేస్తామంటే మన యొక్క సొంత నిర్ణయాలు నెరవేరినప్పుడు దేవుని మీద మనం ఏం చేస్తామంటే తిరిగి దేవుడి మీద నెపం వేసేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేవుని ఆత్మని ఆయన దాన్ని ఏమంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో జీవించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు జీవించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి?
అంతరంగిక శుద్ధీకరణ అన్నాం. అంతరంగిక శుద్ధీకరణ అంటే ఏంటి చెప్పండి? అంతరంగిక శుద్ధీకరణ అంటే ఏంటి చెప్పండి? హృదయంలోంచి చెడు తలంపుల్ని, చెడు కార్యాలని మనం అంటాం. చాలా 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 మంది పైకి పెదాలతో మాట్లాడేస్తూ ఉంటారు. మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఉంటుంది. నీతి ఉండదు, న్యాయం ఉండదు, యథార్థత ఉండదు. ఏంటి? నీతిగా బతకరు. నీతి అంటే ఏంటి చెప్పండి? నీతి అంటే నిజంగా బతకంటే సత్యాన్ని అనుసరించి బతకడం, అబద్ధాలు ఆడకుండా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పకుండా. కొంతమంది అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అంటే ఇంటిగ్రిటీ ఉండదు, అంటే ఒక యథార్థత ఉండదు అనమాట. యథార్థత లేకుండా మనం ఎప్పుడూ కూడా ఒకటే మాట, అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండమన్నాడు దేవుడు. మరి అలాగా నీతిగా అబద్ధాలు ఆడకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు మనం అంతరంగిక శుద్ధీకరణ అవుతుంది ఖచ్చితంగా. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మనం ఎక్కడికైనా పెంట గొప్ప దగ్గరికి వెళ్ళి మనం భోజనం చేయగలం చెప్పండి? చేయలేం కదా మనం. అలాగే దేవుడు కూడా మనలో ఉన్నటువంటి తలంపులు అన్నీ కూడా పెంటకాయలు ఏది మరి చూస్తున్నాడు. అలాంటి పెంట ఉంచుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా లేనప్పుడు యేసు గురించి మనలో జీవిస్తాడా? ముందు జీవించాలంటే మన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం ఏం చేయాలి? మన ఆత్మ శుద్ధీకరణ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మనతో మమేకం అవుతారు. అంటే ఒక్కసారి పరిశుద్ధంగా దేవుడు పరిశుద్ధులు కనుక పరిశుద్ధంగా ఉన్న చోటకే రావడానికి ఇష్టపడతారు. కానీ పెంట దగ్గరికి వెళ్ళి, పెంట లాంటి ఆలోచన దగ్గరికి వెళ్ళి దేవుడు నివసిస్తారో చెప్పండి? మనం ఆయన ఆలయమే ఉన్నాం. మన యొక్క హృదయం ఆయన ఆలయంగా మనం పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడే, ఆయన మనలో జీవించినప్పుడే మన ప్రార్థనకు సమాధానం, మనం దేవుడు మనతో మాట్లాడతారు. అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. అలాగే చాలా మంది ఫైనల్గా ఒక మాట చెప్పి ముగించేస్తాను. మనం ప్రార్థన చేసిన తర్వాత మనకి ఏంటంటే విత్తనం వేసిన వెంటనే కొబ్బరికాయలు రాలిపోవాలి. అంతే కదండి? అంతే కదా అండి? ఈరోజు విత్తనం వేసామంటే రేపు పొద్దున్నే ఇన్ని కొబ్బరికాయలు రాలిపోవాలి. అంటే విత్తనం వేసిన వెంటనే ఫలాలు వచ్చేయాలనుకుంటాం. దేవునితో మనం ఏదన్నా మనం ఒక విషయం గురించి ప్రార్థనలో మనం అడుగుతున్నప్పుడు, దానికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే కనిపెట్టాలండి. ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలి? దేవుడు మనం ఆయనతో మనం రోజు ప్రార్థన చేస్తాం. దానికోసం మనం అడుగుతున్నప్పుడు మనం కనిపెట్టామనుకోండి, ఎప్పుడు మనం కనిపెడతా ఉంటే ఎప్పుడు ఆయన సమాధానం పొందుకొని మనం రెడీగా ఉండాలన్నమాట. కనిపెట్టడం అనేది చాలా ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఇది ఇక్కడ జరిగింది కాదు, అమెరికాలో జరిగింది. ఒక దైవజనుడు చెప్తే విన్నాను. ఏంటంటే ఒక న్యూజెర్సీలోని ఒక జీవిత ఖైదీ యాక్చువల్గా ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు. జీవిత ఖైదీ శిక్ష వేశాడు. అతను ఏ తప్పు చేయలేదు, కానీ అతని యొక్క సత్ప్రవర్తన చూసి జీవిత ఖైదీని తగ్గించి కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే కనుక మరి అతను ఏం చేశారంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఒక బస్సు ఎక్కాడు. ఒక బస్సు ఎక్కి కిటికీ దగ్గర కూర్చుని అలాగా చూస్తూనే ఉన్నాడు. బస్సు అలా ప్రయాణం అవుతూనే ఉంది. ఈ లోపల బస్సులో కొంతమంది స్టూడెంట్స్ ఎక్కి వాళ్ళు చక్కగా ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. బస్సులో ఉన్న వాళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి ఏం చేస్తున్నారు? వాళ్ళతో కూడా కలిసిపోయి ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈయన మాత్రమే కిటికీ దగ్గర కూర్చుని అలా చూస్తున్నారండి. కానీ అందులో ఒక అతనికి ఏంటి మేము ఇంతలా ఎంజాయ్ చేస్తున్నాము, అందరూ మాతో కలిసి చక్కగా ఆనందిస్తున్నారు, మేము మా పాడే పాటలకి డ్యాన్స్లకి ఆనందిస్తున్నారు, ఈయన ఏంటి కొద్దిగా తేడాగా ఉన్నాడు, కిటికీ పట్టుకుని వదలలేదు, కిటికీ ఉంటే అలా చూస్తున్నాడు, ఏదన్నా కొద్దిగా డిప్రెషన్లో ఉన్నాడేమో ఏంటో, ఏ బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాడేమో ఏంటో అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి ఒక కుర్రాడు, ఏంటంటూ మేము ఇంత ఎలా ఎంజాయ్ చేస్తున్నాం లోన, మీరు మాత్రం అలాగా కిటికీ పట్టుకుని వదలలేదు, కిటికీ అని కనీసం ఒక రెప్ప కూడా ఇలా తీయలేదు అన్నమాట. ఇతను మాట్లాడుతున్నప్పుడు కూడా, అతనితో మాట్లాడుతున్నప్పుడు కూడా కనీసం బుర్ర తిప్పకుండా అలా కిటికీ వంకనే ఇటు సైడ్ ఉండే మాట్లాడుతాను, కానీ బుర్ర తిప్పలేదు. ఏంటి అని చెప్పేసి అడిగితే కనుక ఫస్ట్ మాట్లాడలేదు, కానీ తర్వాత ఇతను
ఎందుకు ఎందుకని 10 సార్లు అడగడం బట్టి అతను సమాధానం చెప్పారన్నమాట. ఏంటంటే నేను ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు నేను తిరిగి ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నానంటే కనుక తిరిగి మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. కాకపోతే నాకు నేను జైలుకి వెళ్ళకముందు నాకు పెళ్ళయింది, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. సరే జైలుకి వెళ్ళిన తర్వాత నా భార్యకి నేను ఏం చేశానంటే ఉత్తరం రాశాను. ఉత్తరం రాసి ఇంకా నేను నా జీవిత ఖైదు చేశారు, నేను ఇంకా జైల్లోనే ఇంకా నేను చచ్చిపోవాలి, కాబట్టి నువ్వు ఇంకా రెండో పెళ్లి చేసుకో అని చెప్పేసి అప్పుడు జైలుకి వచ్చిన పక్కన నేను ఉత్తరం రాశాను అని చెప్పేసి అంటారు. సరే అంటే ఇప్పుడు సరే ఉత్తరం రాసేది మరి కరెక్టే, రెండో పెళ్లి చేసుకో, మరి మీ ఆవిడ రెండో పెళ్లి చేసుకుందా అంటే ఏమో నాకు తెలియదు, మా ఆవిడ కూడా నాకు ఉత్తరం రాయలేదు. ఎందుకంటే ఉత్తరం రాసిందో రాయలేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక జైలు తర్వాత ఇంకో జైలు, ఒక జైలు తర్వాత ఇంకో జైలు అలా మార్చుకుంటూ వచ్చారు. ఇది కూడా మరి ఉత్తరం రాసి ఉండొచ్చు, రాయకపోతే నాకు తెలియదు. నా దాయకత అయితే మరి రెండో పెళ్లి చేసుకుందో లేదో కూడా అక్కడ నాకు తెలియదు. మరి నేను ఫైనల్గా రిలీజ్ అవుతున్నప్పుడు నేను ఒక ఉత్తరం రాశాను, మరి ఇంకొక ఉత్తరం రాశాను. ఇక్కడ మనం జైలు నుంచి రిలీజ్ అయ్యే ముందు ఇంకొక ఉత్తరం రాశాను. ఏమనంటే ఇదిగో నేను ఫలానా తేదీన నేను రిలీజ్ అవ్వబోతున్నాను. ఇప్పుడు ఒకప్పుడు నేను పెళ్లి చేసుకోమన్నాను, కానీ నిజంగా నువ్వు మరి పెళ్లి చేసుకున్నావో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలా జైలు మారాను, ఇది నాకు సమాధానం మరి నేను పొందుకోలేదు. నేను మిస్ అయ్యి ఉండొచ్చు జైలు మారడం ద్వారా. కాబట్టి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక మరి నేను డిస్టర్బ్ చేయను, నీ జీవితంలోకి రాను. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ మరి పెళ్లి చేసుకుని భారీగా ఉన్నావు కానీ ఒకవేళ నిజంగా మరి నా కోసం చూస్తే కనుక పెళ్లి చేసుకోకుండా నా కోసం చూస్తే కనుక మరి నేను ఇంటికి వస్తాను, మన ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చినప్పుడు బయట నా కోసం ఒక చెట్టుకు ఒక తెల్ల గుడ్డ కట్టు. ఆ తెల్లగుడ్డ కడితే నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నావు అని నేను అనుకుని అప్పుడు ఇంట్లోకి వస్తాను. నువ్వు కాదు మన ఇంటి బయట ఉన్నటువంటి ఆ చెట్టుకి ఆ తెల్లగుడ్డ లేకపోతే కనుక నేను అలాగ బయట నుంచే వెళ్ళిపోతాను, నేను డిస్టర్బ్ చేయను అని చెప్పేసి ఆ ఉత్తరం రాశాను. సో ఇదే విషయాన్ని పక్కతనికి ఏం చేశాడంటే చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఓహో అందుక కనీసం నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా బుర్ర తిప్పకుండా అతను ఎలా చూస్తున్నారంటే ఎదురు చూస్తున్నారనమాట, ఎప్పుడు వస్తుందో తన ఇల్లు. ఎందుకంటే చెట్టుకి మనం గమ్ములు ఎలా తిప్పిన వెంటనే బస్సులో అంటే తక్కువ వెళ్ళిపోద్ది కదండి, వెళ్ళిపోద్ది. ఎందుకంటే అప్పుడు ఈయన కొన్ని 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైల్లో వస్తున్నారు, చుట్టూరు పరిసరాలు మారిపోతూ ఉంటాయి. అంతే కదండి, మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి లేకపోతే చుట్టూరు బిల్డింగ్లు వేసిపోతాయి, మొత్తం రూపురేఖలు మారిపోతాయి. అలాంటిది 20 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అతని ఇల్లు మరి మొత్తం రూపురేఖలు మారిపోయి మరి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది ఏంటి అలా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఎక్కడ కన్ను రెప్ప కూడా వేయడానికి కూడా ఇష్టపడకున్నట్టుగా ఇప్పుడు అలా టక్మని అంతా అలాగే ఎలా చూస్తుంటే ఎదురు చూస్తున్నారనమాట. అలా ఎదురు చూస్తూ వీరితో మాట్లాడుతుండగా ఇదిగో మా ఇల్లు వచ్చేస్తున్నట్టు ఉంది, ఏదో నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక పాత ఏదో నాకు ఇక్కడ ఉన్నటువంటిది చిహ్నం కనబడుతుంది, మా ఇంటి వచ్చేస్తుంది అంటేప్పటికి బస్సులో అందరూ కూడా ఏం చేశారంటే వీళ్ళు కూడా అందరు కిటికీలు అతుక్కుపోయారు. ఏంటండి ప్రయాణం అప్పుడు దాకా అల్లరి చేస్తూ గోళ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కిటికీలకు అతుక్కుపోయి వీళ్ళు కూడా అలా చూస్తున్నారు. వీళ్ళు కూడా అలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు. ఇప్పుడు చెట్టుకి తెల్లగొడ్డ కట్టి ఉంటుందంట. పాపం ఈయన 20 సంవత్సరాలు ఫ్యామిలీ కలుసుకోలేదు పాపం అని చెప్పేసి అందరూ కూడా అలా చూస్తుంటారు. అలా బస్సు అలా వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఆ ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు వస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తున్నారు అన్నమాట. ఇల్లు అదా కాదని చూస్తున్నారు. దూరం నుంచి చూస్తుంటే తెల్లగా కనబడుతుందంట. పెద్ద తెల్లటి ఏంటంటే పెద్ద తెల్లగా ఏదో కనబడుతున్నాయంట. ఏంటి చూస్తుంటే పెద్ద తెల్లగా కనబడుతున్నాయని చెప్పేసి ఇంకాగా దగ్గరికి వచ్చి చూస్తుంటే నేను చెప్పింది ఏంటి, చెట్టుకి చిన్న గుడ్డ కట్టమని చెప్పాను, కానీ దూరం నుంచి చూస్తుంటే పెద్ద తెల్లగా కనబడుతున్నాయంట. అలా నెమ్మదిగా దగ్గరికి వచ్చే కొద్ది చూస్తుంటే రెపరెపలాడుతున్నాయంట. ఏంటి గుడ్డలు రెపరెపలాడుతున్నాయి అంటే చెట్టుకి ఒక గుడ్డ కాదు, మొత్తం చెట్టు అంతా నింపేశారంట తెల్లగొడ్డలు. ఎవరో వాళ్ళ పిల్లలు. ఇప్పుడు దగ్గరికి వచ్చేటప్పటికి
అన్ని గుడ్డలు చూసినప్పటికి ఇదిగో మా ఇల్లు వచ్చిందని చెప్పేసి దిగిపోయి వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా దిగి లోనికి వెళ్ళిన తర్వాత ఏంటి నేను కలుసుకున్నాను, మొత్తానికి కలుసుకున్న తర్వాత అప్పుడు ఏంటి నేను ఒక గుడ్డ కట్టమని చెప్పాను కానీ చెట్టు అంతా నింపేస్తావు, ఇన్ని గుడ్డలు కట్టావు ఏంటి నాకు అని చెప్పేసి అడిగితే కనుక అప్పుడు నేను నీకోసం పెళ్లి చేసుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఉండిపోయాను, అలాగే పిల్లలు కూడా తండ్రులు లేనటువంటి పిల్లలు తండ్రి ప్రేమ కోల్పోయారు, ఎక్కడ ఒక గుడ్డ చెట్టు చాట్లను గమ్ముని పోయి సరిగ్గా చూడకపోతే కనబడకుండా మళ్ళీ నువ్వు పాస్ అయిపోతే కనుక మళ్ళీ మేము జీవితంలో చూస్తామని అసలు నమ్మకమే లేదు, మళ్ళీ మేము మిస్ అయిపోతాం, ఇన్నాళ్ళు మిస్ అయింది చాలు, మళ్ళీ మేము జీవితంలో మళ్ళీ మీకు కలుసుకోకుండా అటువంటి ఆ భాగ్యం కోల్పోతాం. అందుకే చెట్టు మొత్తం గుడ్డలు తెల్ల గుడ్డలతో కట్టేసామంటేప్పటికి అంతో చాలా ఆనందం పొంది నిజంగా ఆ ఫ్యామిలీ కలుసుకుని మళ్ళీ నిజమైన గొప్ప మరి కొత్త జీవితాన్ని జీవించడం అన్నమాట. సరే ఇక్కడ మనం ఈ యొక్క ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్ ఇది నిజంగా న్యూయార్క్ నుంచి న్యూయార్క్ జైల్లో నుంచి న్యూ జెర్సీలోకి వెళ్తున్నాం అనమాట. సో ఇటువంటి ఒక జరిగిన ఇటువంటి ఇన్సిడెంట్ మనం ఒకసారి ఆలోచిస్తే కనుక అతను ఎలాగ చూస్తున్నాడు, న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి సుమారుగా ఒక 40 మైళ్ళు ఉంటుందండి సుమారుగా, అంటే 40 మైళ్ళు అంటే మనం సుమారుగా 60 కిలోమీటర్, అంటే అతను సుమారుగా అతను స్టార్ట్ అయినప్పటి నుంచి అతను ఇల్లు వరకు వచ్చే వరకు కూడా అన్ని కిలోమీటర్ అంటే సుమారుగా 8 గంటలు 2-3 గంటలు 3 గంటల వరకు కూడా అలా కన్ను రెప్పయ్యకుండా అలా చూస్తూనే ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. దానికంటే మంచి మాట ఏంటంటే కనిపెడుతున్నాడు అనమాట. ఏం చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, కరెక్టే, కనిపెడుతున్నాడు. ఎందుకంటే చెట్టు గుడ్డుందా లేదని కనిపెట్టాలి, అంతే కదా ఆయన ఉద్దేశం. ఎదురు చూడడంలో ఏముంది, కనిపెట్టే అర్థం. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే మనం ప్రార్థన చేయడమే కాదు, మన ప్రార్థనలో ఎదురు చూపే కాదు, కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి, దేవుని స్వరమా అని కనిపెట్టాలి. అది దేవుని వాక్యమా, దేవుడు నాతో మాట్లాడిందా, అది ఆత్మీయంగా ఉన్నటువంటి వాక్యమా, అక్షరార్థంగా ఉన్నటువంటి వాక్యమా. అక్షరార్థంగా ఉన్నదైతే మనం ఏం చేస్తుంది, సాతాను మనల్ని ట్రాప్ చేసి మనల్ని నాశనం చేస్తుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన 3 గంటలు 4 గంటల ప్రయాణంలోనే అంతలా కనిపెడుతూ ఉంటే మనం ఎలా ఉండాలంటే దేవుడితో మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలి, కనిపెడుతూనే ఉండాలి. మనం ప్రార్థన చేయడమే కాదు, మనం ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు, ఆయన ప్రార్థనలో మాట్లాడతాడు. మన వాక్యం ద్వారా మనకి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. మీకు డౌట్ ఉంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 10 సార్లు అయినా సరే కన్ఫర్మ్ చేసుకునే మరి ముందుకు వెళ్ళాలి చెప్తే మీరు సగం తెలిసి సగం తెలియకుండా, సగం వాక్యంతో సగం తెలియకుండా మీరు కనుక వెళ్తే దుష్టుని చేతిలో పడతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే కనిపెట్టేటట్టుగా మన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఉంచుదాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఉంచుకుందాము. సర్వశక్తి మంతుడ, సకల కార్యసంభూతుడ, ప్రేమ కలిగి మాకు ఈ ప్రభుత్వ తండ్రి మహిమ ఘటన ప్రభావం మీకు చెల్లించుకుంటున్నాను ఆయన తండ్రి. ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని తండ్రి మేము ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా తండ్రి మేము ఎలా మేలు పొందుకోవాలి తండ్రి. ఇదిగో తండ్రి శాతాన్ని తండ్రి, ఇదిగో తండ్రి మరి ఈ రోజున తండ్రి మరి వాక్యం ద్వారానే తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి విశ్వాసులుగా మమ్మల్ని పడగొడుతున్నాం ఆయన. మేము ఇంకా చిన్నపిల్లలాగా తండ్రి మరి బలహీనులుగా తండ్రి మరి ఇంకానే మేము వాక్యంలో ఎదగకుండా తండ్రి మీకు దూరం అయిపోతూ ఒక్కోసారి మళ్ళీ తిరిగి వస్తూ మళ్ళీ దూరం అయిపోతూ తిరిగి వస్తూ మేము ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాం కానీ తండ్రి మరి ఇంకా యవ్వనంగా తండ్రి బలవంతుని చేతిలో బాణం వరే మేము తండ్రి మారేటట్లుగా మా సహాయం దయచేయండి తండ్రి. ప్రతిరోజు తండ్రి వాక్యాన్ని తండ్రి ధ్యానించేటట్లుగా బైబిల్ ఒక క్రమపద్ధతిలో మేము చదివి తండ్రి రోజు ప్రార్థన చేస్తూ మీరిచ్చే సమాధానాన్ని, మీరిచ్చే ఆదరణ, మీరిచ్చే కృపను మేము పొందుకునేటట్లు మా అందరికీ తండ్రి సహాయం దయచేయండి తండ్రి. మరి తండ్రి మరి ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి
సమస్యను తీర్చని నాయన. మరి ఎవరైతే ఏవైతే సమస్య గుండా వెళ్తున్నారో, ఎటువంటి అనారోగ్యం గుండా వెళ్తున్నారో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారో తండ్రి, ఎటువంటి తండ్రి అప్పుల బాధలు, ఎటువంటి తండ్రి ఉద్యోగం లేకుండా, ఎటువంటి చేతి పనులు లేకుండా తండ్రి ఉన్నారు, ఎటువంటి తండ్రి మరి డబ్బనం లేకుండా ఉన్నారు, ఎటువంటి తండ్రి మరి తండ్రి ఇదిగో తండ్రి పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉన్నారు. మరి ఇదిగో తండ్రి అలాగే తండ్రి మరి ఇదిగో విద్యార్థులుగా వారి యొక్క తండ్రి చదువుతుండగా తండ్రి మరి ప్రతిఫలం లేకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఒకసారి మీరు తట్టి తండ్రి వారిని తండ్రి మీకు వాక్యానుసారంగా తండ్రి మరి జీవించే కృపను దయచేయమని, సహాయం దయచేయమని, వారికి ప్రతి సమస్యను తీర్చి తండ్రి మీరు వారికి తోడుగా ఉండి నడిపించండి, మా అందరికీ తోడుగా ఉండి నడిపించండి. కానీ మరి ముఖ్యంగా తండ్రి మరి సంఘ కాపరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారు చేస్తున్న పరిచయం దీవించండి, మీ కృపలో భద్రపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి. కానీ వారికి ప్రతి అవసరాలు తీర్చమని తండ్రి మీరే తండ్రి మేము అందరం కూడా తండ్రి మేము మీ యొక్క ఆత్మీయమైనటువంటి మీరు పొందుకునేటట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి సహాయం దయచేసి నడిపించి జీవించి ఆశీర్వదించమని జరిగిన యేసు కృష్ణ అడిగి పెడుతున్నాం మా పరమ తండ్రి.